మార్కెట్లోకి ఒక కొత్త బైక్ లాంచ్ అయింది. బైక్ చూడడానికి అయితే చాలా బాగుంది. బట్ దాంట్లో ఉన్న నిజం ఎంత, ఆ బైక్ని మనం కొనొచ్చా లేదా అన్న డీటెయిల్స్ గురించి ఈ వీడియోలోనైతే మాట్లాడుకుందాము. ఒకయా వాళ్ళు ఫెర్రాటో బ్రాండింగ్ కింద ఒక ఎలక్ట్రిక్ బైక్ని అయితే లాంచ్ చేశారు. అండ్ దీని పేరు వచ్చేసరికి డిస్ట్రప్టర్ అని అయితే వీళ్ళు పెట్టారు. బండి చూడడానికి అయితే బాగుంది, బట్ లోపలికి అంటే డెప్త్గా వెళ్ళి చూస్తేనే దీంట్లో ఉన్న నిజాలు ఏంటో నాకైతే తెలిసాయి. నేను ఈ బైక్ని ఇంతవరకు పర్సనల్గా చూడలేదు, కేవలం వాళ్ళ లైవ్ ఈవెంట్ నుంచి వచ్చిన ఫొటోస్ అండ్ వీడియోస్ చూసే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో బైక్ని చూడగానే నాకేమనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటో ఈ వీడియోలో నేనైతే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ గురించి మనం అయితే మాట్లాడుకుందాము. ఈ బైక్ని ఒకయా కంపెనీ వాళ్ళైతే లాంచ్ చేశారు. ఒకయా అనేది బ్యాటరీలు తయారు చేసే కంపెనీ అన్నమాట. వాళ్ళకి ఈ ఈవీ లెగ్లో కూడా ఒక డీలర్షిప్ నెట్వర్క్ అనేది ఉంది. వాళ్ళు కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది సేల్ చేస్తున్నారు. సో ఇప్పుడు కొంచెం ప్రీమియం కేటగిరీకి వెళ్దామని చెప్పేసి వాళ్ళు ఫెర్రాటో అనే సపరేట్ బ్రాండింగ్ని క్రియేట్ చేసి ఆ బ్రాండింగ్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ని వీళ్ళు ప్రీమియం సెగ్మెంట్గా చెప్పుకుంటూ ఈ బైక్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఒకయా ఫెర్రాటో డిస్ట్రప్టర్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే కొత్త డిజైనే. ఇంతవరకు ఈ డిజైన్లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ని మనం వేరే ఏ కంపెనీలోనూ చూడలేము. బట్ ఇది మొత్తంగా వీళ్ళు సొంతంగా డెవలప్ చేసుకున్న ఎలక్ట్రిక్ బైక్ అయితే కాదు. ఎందుకంటే దీంట్లో ఖచ్చితంగా ఆ చైనీస్ డిజైనింగ్ లాంగ్వేజ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు సొంతంగా తయారు చేసుకున్న ఎలక్ట్రిక్ బైక్స్ అంటే ఓబెన్రారు, మ్యాటర్ ఈవీ, అల్ట్రా వాయిలెట్, ఇవన్నీ కంపెనీ వాళ్ళు సొంతంగా కొన్ని సంవత్సరాలు కష్టపడి తయారు చేసుకున్న ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్ అవి. బట్ వీళ్ళు ఏ ఎలక్ట్రిక్ బైక్ని తయారు చేస్తున్నట్టు ఇంతకుముందు మనకి లీక్స్ ఇవ్వలేదు. అండ్ ఎలక్ట్రిక్ బైక్ని రోడ్ల మీద టెస్ట్ చేస్తున్నట్టు మనకి ఎలాంటి లీక్డ్ పిక్స్ కూడా రాలేదు. సో కన్ఫామ్గా వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర నుంచి పార్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడైతే అసెంబుల్ చేశారు. బట్ వీళ్ళు సొంతంగా కూడా కొంచెం R&D చేసినట్టు నాకైతే కనిపించింది. అండ్ ఈ ఎలక్ట్రిక్ బైక్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫంక్షన్ ఏంటంటే PMSM మోటార్. ఈ ఎలక్ట్రిక్ బైక్లో మనకి మిడ్ మౌంట్ PMSM మోటార్ అనేది వస్తుంది. అండ్ చైన్ సిస్టమ్ వీళ్ళైతే ఈ బైక్లో ఇవ్వడం జరిగింది. అలా కాకుండా వీళ్ళు BLDC హబ్ మోటార్ ఇచ్చుంటే ఎవ్వరు ఈ బైక్ వంక కన్నెత్తి కూడా చూసే వాళ్ళు కాదు. సో డిజైనింగ్ పరంగా ఈ బైక్ అయితే చూడడానికి చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఒక ప్రీమియం స్పోర్ట్స్ బైక్ ఎలా అయితే ఉంటుందో దీని డిజైన్ అలానే ఉంది. స్ప్లిట్ సీట్స్తో వస్తుంది, రెండు పెద్ద పెద్ద LED హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. అండ్ వైడ్ టైర్స్తో ఈ బండి అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక దీని స్పెసిఫికేషన్స్ పై ఒక అన్నేస్తే ఒకయా ఫెర్రాటో డిస్ట్రప్టర్ ఎలక్ట్రిక్ బైక్ ఒకే ఒక వేరియంట్లోనైతే అయితే లాంచ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ వేరియంట్లో 3.97 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేశారు. ఈ బ్యాటరీ ప్యాక్తో వీళ్ళు 129 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. 4 kWh బ్యాటరీతో 129 కిలోమీటర్ల రేంజ్ అంటే ఇది ఖచ్చితంగా రియల్ రేంజ్ అయి ఉంటుంది. అండ్ సుమారుగా మనకు ఒక 115 నుండి 120 కిలోమీటర్ల రేంజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈ బ్యాటరీ 0 నుండి 100% ఛార్జ్ అవ్వడానికి 5 గంటల టైం అయితే తీసుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్లో 6.4 కిలోవాట్ల PMSM మిడ్ మౌంట్ మోటార్ అయితే యూజ్ చేయడం జరిగింది. మోటార్ నుండి రేర్ వీల్కి వీళ్ళు చైన్ ద్వారా పవర్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అండ్ ఈ ఎలక్ట్రిక్ బైక్ 95 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది. ఫ్రంట్లో వీళ్ళు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వాడారు. అండ్ రేర్లో మోనో షాక్ అబ్జర్ అయితే వాడారు. ఇక్కడ ఈ మోనో షాక్ అబ్జర్ గురించి ఒక స్పెషల్ విషయం అయితే చెప్పాలి. రీసెంట్గానే మన ఛానల్లో కబీరా మొబిలిటీకి సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క వీడియోని అయితే పోస్ట్ చేశాను. అవి మొత్తం చైనీస్ ఎలక్ట్రిక్ బైక్స్ అన్నమాట. ఆ ఎలక్ట్రిక్ బైక్స్లో రేర్ సస్పెన్షన్ సెటప్ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రిక్ బైక్లో కూడా రేర్ సస్పెన్షన్ సెటప్ అనేది ఎగ్జాక్ట్గా సేమ్గానే ఉంది. సో ఈ యొక్క ఎలిమెంట్ నన్ను కొంచెం థింక్ చేసేలా చేసింది. ఇది వీళ్ళు ఖచ్చితంగా ఇన్హౌస్గా డెవలప్ చేసుకున్న సస్పెన్షన్ టెక్నాలజీ అయితే కాదు, కంపల్సరీ వీరు ఎక్కడ నుండో కాపీ కొట్టే ఉంటారు. అండ్ ఈ ఎలక్ట్రిక్ బైక్లో 7 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఉంటాయి. అండ్ దీనికి డెడికేటెడ్గా ఒక మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంది. ఈ ఒకయా ఫెర్రాటో డిస్ట్రప్టర్ ఎలక్ట్రిక్ బైక్ మనకి 3 కలర్స్లో అవైలబుల్గా రానుంది. అవి వచ్చేసరికి బ్లాక్, రెడ్ అండ్ బ్లూ అన్నమాట. ఫైనల్గా ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే 159,999 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్కి ఒకయా వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ని అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఒక స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ 160,000కి వస్తుందంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో ప్రైస్ పరంగానైతే దీనికి వేలైతే చూపించాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఆ డిజైనింగ్ లాంగ్వేజ్లోనే వీళ్ళు ఇంకా కొంచెం సొంతంగా R&D చేసి సొంతంగా డిజైన్ చేసుకున్న బైక్ అయితే బాగుందని నాకు అనిపించింది. బట్ ఇప్పుడు పోయిందేమీ లేదు. ఆ బైక్లో ఇలాంటి ఇష్యూస్ రాకుండా అది కరెక్ట్గా రన్ అవుతే అదే పెద్ద విషయం. అండ్ ఇనిషియల్గా ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీస్ ఢిల్లీ, గుడ్గావ్, చెన్నై, అహ్మదాబాద్, పూణే అండ్ బెంగళూరు సిటీస్లోనైతే స్టార్ట్ అవ్వనున్నాయి. దాని తర్వాత ఫేజ్ 2 మేనర్లో వీళ్ళు మిగతా సిటీస్లో ఎలక్ట్రిక్ బైక్ యొక్క డీలర్షిప్స్ పెట్టి దాని తర్వాత దీని డెలివరీస్ అనేవి స్టార్ట్ చేయనున్నారు. ఈ బైక్ని కనుక మీరు ప్రీ బుక్ చేసుకోవాలనుకుంటే ఫెర్రాటో వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోయి 2,500 రూపాయలు పే చేసి మీరు దీన్ని ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని డెలివరీస్ వచ్చేసరికి విత్ ఇన్ 90 డేస్లో
స్టార్ట్ చేస్తామని వాళ్ళైతే చెప్పారు. ఖచ్చితంగా ఇవి ఒక డీలర్షిప్స్లోనైతే సేల్ చేయరు, వీటికి సపరేట్గా ఫెరాటో ప్రీమియం డీలర్షిప్స్ని అయితే ఓపెన్ చేయనున్నారు. అండ్ ఈ ఫెరాటో బ్రాండింగ్ పైన వీళ్ళు ఫ్యూచర్లో ఇంకొక ఎలక్ట్రిక్ బైక్ని అండ్ ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేస్తామని అయితే చెప్పారు. ఓవరాల్గా ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైస్ని బట్టి చూస్తే బండి అయితే చాలా బాగుంది. బట్ నేను ఒక్కసారి నడిపే వరకు దీనిపైన నేను ఒక కన్క్లూజన్కి అయితే రాలేను. ఎందుకంటే ఆ హ్యాండిల్ బార్ చూసినా, లేదంటే ఆ లాక్ సెట్, దాని డిస్ప్లే, ఈ వెనకాల సస్పెన్షన్, ఇవన్నీ చూస్తుంటే నాకు కొంచెం అక్కడే కొడుతుంది. సో అందుకే ఈ బండిని నేను పర్సనల్గా చూసే వరకు, ఒకసారి నడిపే వరకు దీనిపైన నేను ఎలాంటి కన్క్లూజన్ అనేది ఇవ్వలేను. మరి ఈ బైక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.